Subscribe to Color Frames. వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి భారత్ పాక్ల మధ్య రచ్చ జరుగుతోంది. ఈ టోర్నీ పాకిస్తాన్లో జరగాల్సి ఉంది, కానీ టీమిండియాను అక్కడికి పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. వాస్తవానికి గత ఏడాది పాకిస్తాన్లో ఆసియా కప్ జరగాల్సి ఉండగా బీసీసీఐ అందుకు నిరాకరించింది. ఆ తర్వాత పీసీబీ శ్రీలంకతో జాయింట్ హోస్టింగ్లో ఈ టోర్నీని నిర్వహించింది. ఇప్పుడు కూడా ఛాంపియన్స్ ట్రోఫీని యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ పట్టుబడుతోంది. అయితే దీనిని పీసీబీ అంగీకరించడం లేదు. ఎందుకంటే గత ఏడాది భారత్లో జరిగిన వన్డే ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ ఇండియాకు వచ్చింది. ఈ నేపథ్యంలో టీమిండియా కూడా పాకిస్తాన్కు రావాలని పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో కొందరు పాకిస్తాన్ మాజీలు టీమిండియాను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ తాజాగా చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాలను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. టీమిండియా తమ దేశానికి రావాలని సవాల్ విసిరాడు. మేం సింహాలం, అందుకే మీ దేశానికి వచ్చి ఆడాం, మీకు ధైర్యం ఉంటే పాకిస్తాన్కు వచ్చి ఆడండి అంటూ తన్వీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తన్వీర్ చేసిన ఈ కాంట్రవర్సీ కామెంట్స్ పై కొందరు భారత మాజీ ప్లేయర్స్ మండిపడుతున్నారు. ఇక్కడ దమ్ము ధైర్యం గురించి కాదని, రెండు దేశాల భద్రతా సమస్యల కారణంగా భారత్ పాక్కు రాలేకపోతుందని చురకలంటిస్తున్నారు. నిజానికి భారత్ పాకిస్తాన్ల మధ్య రాజకీయ సంబంధాలు సరిగ్గా లేకపోవడంతోనే టీమిండియాను అక్కడికి పంపేందుకు బీసీసీఐ వెనుకాడుతోంది. 2008 నుంచి టీమిండియా పాకిస్తాన్లో పర్యటించలేదు. ముంబైలో ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం ఇస్తోందని తరచూ ఆరోపణలు వస్తున్నాయి. 2009లో పాకిస్తాన్లో శ్రీలంక జట్టు బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. అప్పటి నుంచి పాకిస్తాన్లో చాలా కాలం అంతర్జాతీయ క్రికెట్లు నిర్వహించలేదు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.